హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ క్లాసెస్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనము మార్చి 20వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్. సో అదే విధంగా ఈ రోజు నుంచి మన లైవ్ కి సంబంధించి ఏదైతే డిఎస్సి వారికి లైవ్ సెషన్ ఉందో, సో ఆ లైవ్ సెషన్ కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అభ్యర్థుల మేరకు మనము ప్రతిరోజు కూడా 7:30కి అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ ని ఈ రోజు నుంచి 6:30కి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఏపీపీఎస్సి కానివ్వండి, టీజీపీఎస్ కానివ్వండి, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, సో ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి డెప్త్గా మీకు అందించడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా 6:30కి మీకు అందుబాటులోనికి రాబోతున్నాయి. యాజ్ యూజువల్గానే డిఎస్సి వారికి లైవ్ సెషన్ అనేది సో 9 PM యాజ్ యూజువల్గానే ఆ లైవ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇది మాత్రం 7:30 నుంచి 6:30కి సో టైంని చేంజ్ చేయడం జరిగింది, అభ్యర్థులు గమనించగలరు. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవన్నీ కూడా మనకి ఈ సంవత్సరం రాబోతున్నటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని నేను డీల్ చేయడం జరుగుతుందండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు ప్రాపర్గా 1-2 సార్లు విని నోట్ మేకింగ్ చేసుకోండి. రైట్. సో మన ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి. సో వరల్డ్ స్పారో డే అని చెప్పేసి అంటామండి. మరి యొక్క వరల్డ్ స్పారో డే అంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అని చెప్పేసి అంటాం. మరి స్పారోస్ అంటే పిచ్చుకలు అని చెప్పేసి అంటామండి. మరి ఇవి కనుమరుగైపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉందండి. మరి వీటి యొక్క ఆవశ్యకతను, అదేవిధంగా వీటి యొక్క పాపులేషన్ ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి ఉద్దేశంతో దీని యొక్క ఆవశ్యకతను తెలియచేయటం కోసం, అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియచేయటం కోసము మార్చి 20వ తారీఖున అంటే ఈ రోజున ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మనకి డేట్కి సంబంధించినటువంటి అంటే దినోత్సవాలకు సంబంధించి ఆ డే ఎప్పుడు, దాని థీమ్ ఏంటి, సో ఈ 2 పాయింట్లు కవర్ చేస్తే సరిపోతుంది. ఏమైనా ఉంటే 1 or 2 ఆ డేట్ ఇంపార్టెన్స్ని బట్టి మనం చదువుకోవాలి. మరి ఈ యొక్క వరల్డ్ స్పారో డే ఎప్పుడు సార్ అంటే మార్చి 20వ తారీఖు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మార్చి 20వ తారీఖు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే మరి ఈ డేకి సంబంధించి చూసినట్లయితే మన భారతదేశంలో అఫీషియల్గా ఎవరు సార్ ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తారు అంటే సో మనకి నేచర్, సో మనకి ఏదైతే మనకి నేచర్ ఒక ఫౌండేషన్ ఉంటుందండి. సో మనకి ఫర్ ఎవర్ నేచర్ సో మనకి ఫర్ ఎవర్ సొసైటీ అని చెప్పేసి అంటామండి. ఫర్ ఎవర్ సొసైటీ అని చెప్పేసి అంటాము. ఈ సొసైటీ వారు కండక్ట్ చేస్తూ ఉంటారు మన భారతదేశంలో. అయితే వరల్డ్ అని చెప్పేసి అన్నాం కదా సార్ అంటే ఏవైతే కొన్ని ఎన్జిఓల సమన్వయంతో వీటిని వరల్డ్ స్పారోస్ డేగా గుర్తించారు. మార్చి 20వ తారీఖున జరుపుకుంటారు. మన భారతదేశంలో అయితే దాన్ని లీడ్ చేయడానికి నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటుంది. దీన్ని 2008లో ఏర్పాటు చేశారు. నాసిక్ మహారాష్ట్ర కేంద్రంగా ఈ యొక్క నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ అనేది ఉన్నది. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి సార్ అంటే మళ్ళీ చెప్తున్నాను, దీనికి సంబంధించిన థీమ్ అఫీషియల్ గా ఈ యొక్క నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ వారు ఇంకా డిక్లేర్ చేయలేదు అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో మామూలుగా క్యాజువల్ గా మరి దీనికి సంబంధించినటువంటి థీమ్ డిఫరెంట్ గా ఉన్నాయండి. సో మామూలుగా అయితే మాత్రము ఏవైతే కొన్ని సైట్స్ లో అంటే మనకి నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ సైట్స్ కాకుండా దాని అనుబంధ సంస్థలు కొన్ని ఉంటాయండి. సో వారు చెప్పినటువంటి డేటా ప్రకారం మనం చూసినట్లయితే సేవ్ స్పారో సేవ్ ఎన్విరాన్మెంట్ ఏంటండి, సేవ్ స్పారో సేవ్ ద ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటాం. ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటాం. అది కాకుండా ఐ లవ్ స్పారో అనేటువంటి సో క్యాంపెయిన్ కి సంబంధించిన థీమ్ కూడా ఉన్నది. సో థీమ్ అనేది అఫీషియల్ గా వీళ్ళు డిక్లేర్ చేయలేదు. జస్ట్ మనకి ప్రస్తుతానికి సేవ్ స్పారో సేవ్ ద ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అదొక క్యాంపెయిన్ కి సంబంధించిన స్లోగన్ గా ప్రస్తుతానికి ఉన్నది. సో దీనికి అఫీషియల్ థీమ్ వచ్చి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ప్రస్తుతానికి మనకున్నటువంటి డేటా ప్రకారము ఆ డే ఏంటి, థీమ్ ఏంటి, ఎవరు కండక్ట్ చేస్తారు. ఇప్పుడు కొన్ని చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీకు ఉపయోగపడేవి కొన్ని పాయింట్లు చెప్తాను. సో ఏంటి సార్ అంటే IUCN అని చెప్పేసి ఒక రెడ్ లిస్ట్ ఉంటుందండి. మీ అందరికీ తెలిసిందే IUCN అని చెప్పేసి అంటాం. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉంటుందండి ఇది. సో వీళ్ళు రెడ్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ని విడుదల చేస్తూ ఉంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్నటువంటి సో మనకి జంతువులకు సంబంధించిన డేటా అంతా దాంట్లో సో ఉంటుందండి. మనం లాస్ట్లో కూడా చీతా అని, సో మనకి స్నో లెపర్డ్స్ అని చెప్పేసి వల్నరబుల్ కేటగిరీలో గుర్తించారు అని చెప్పేసి వాటిని డిస్కస్ చేసాం. మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మరి స్పారోని ఏ కేటగిరీలో వీళ్ళు గుర్తించారు సార్ అంటే లీస్ట్ కన్సర్న్ అని చెప్పేసి అంటామండి. ఏ లిస్ట్ లో లిస్ట్ చేశారంటే లీస్ట్
కన్సర్న్ అని చెప్పేసి అంటామండి. కన్సర్న్ అని చెప్పేసి అంటాం. ఆ కేటగిరీలో స్పారోని గుర్తించడం జరిగింది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. అదే విధంగా మరి స్పారోలో చాలా రకాలు ఉంటాయండి పిచ్చుకల్లో. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసిపోయే స్పారో ఏంటి సార్ అంటే హౌసెస్ స్పారో అని చెప్పేసి అంటాం. అంటే ఇవి అక్రాస్ ఇండియా మొత్తం మీద ఉంటాయండి. కొన్ని స్పారోస్ కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతాయండి. భారతదేశం మొత్తం ఉండవు. బట్ హౌస్ స్పారో అని చెప్పేసి అంటామండి. ఏ స్పారో సార్ అంటే సో మనకి హౌస్ స్పారో అని చెప్పేసి అంటాము. ఈ యొక్క హౌస్ స్పారో అనేది భారతదేశంలో ఎక్కడైనా ఉంటాయండి. అదేనండి. సో మన ఇంటి మీద మన ఇంటి పైకప్పు దగ్గర ఒకప్పుడు అండి తిరుగుతూ ఉంటే చూసారా, ఇప్పుడంటే అవి చాలా తగ్గిపోయినాయండి. అంటే ఈ యొక్క రేడియేషన్ సెల్ ఫోన్ టవర్స్ కానివ్వండి, అదేవిధంగా చెట్లు కొట్టేయటం కానివ్వండి, సో ఇలాంటి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల వాటి పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. అలా మనము హ్యూమన్ స్పారోకి సంబంధించి ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి సార్, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే ప్యాసర్ 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 డొమెస్టికస్ అని చెప్పేసి అంటామండి. డొమెస్టికస్ అని చెప్పేసి అంటాము. ఇట్స్ ఎ లాటిన్ వర్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఒక లాటిన్ వర్డ్. సో మనకి హౌస్ స్పారో యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి సార్ అంటే ప్యాసర్, పిఏఎస్ఎస్ఈఆర్, ప్యాసర్ డొమెస్టికస్ అనేటువంటి ఒక లాటిన్ పదము అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో థర్డ్ వన్ చూసినట్లయితే మరి ఈ యొక్క స్పారోని స్టేట్ బర్డ్స్ గా గుర్తించినటువంటి రాష్ట్రాలు ఏంటి సార్ అంటే మన భారతదేశంలో ఢిల్లీ ఒకటి, బీహార్ ఒకటి ఈ యొక్క హౌస్ స్పారోని వాళ్ళ యొక్క స్టేట్ బర్డ్ గా గుర్తించడం జరిగింది. సో మనకి స్టేట్ బర్డ్స్ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే స్టేట్ బర్డ్స్ అని చెప్పేసి అంటాము. సో స్టేట్ బర్డ్స్ ఆఫ్ సో మనకి ఢిల్లీ ఒకటి, ఏంటంటే ఢిల్లీ ఒకటి, మరొకటిసరికి బీహార్ అని చెప్పేసి అంటామండి. సో ఢిల్లీ అయితే మాత్రం 2012లో గుర్తించారు. బీహార్ అయితే మాత్రము 2014లో స్టేట్ బర్డ్ గా ఈ యొక్క హౌస్ స్పారో అంటే పిచ్చుకను డిక్లేర్ చేయటం జరిగింది. ఇది ఒక పాయింట్. సో ఫోర్త్ వన్ ఏంటి సార్ అంటే సో మనకి వీటికి సంబంధించి ఈ యొక్క స్పారోకి సంబంధించి స్పారో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. మామూలుగా మనము బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు అంటే సలీం అలీ గారు గుర్తొస్తారండి. ఆయన పక్షులకు సంబంధించినటువంటి దాని మీద బాగా కృషి చేశారని చెప్పేసి ఆయన బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. మరి పిచ్చుకలు అంటే స్పారో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరిని అంటాము అంటే సో మనకి స్పారో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. స్పారో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఆయన, వారి పేరు వచ్చేసరికి జగత్. సో వారి పేరు వచ్చేసరికి జగత్ జగత్ కిన్ఖాబ్ వాలా అని చెప్పేసి అంటామండి. వాలా అని చెప్పేసి అంటాం. జేఏజిఏటి జగత్ KINKHAB కిన్ఖాబ్ వాలా WALA కిన్ఖాబ్ వాలా అని చెప్పేసి అంటాము. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్. సో వీరిని స్పారో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. చూడండి, సో ఈ 4 పాయింట్లు అనేవి ఏదో ఒక సందర్భంలో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. సో మనకి స్పారో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు, స్టేట్ బర్డ్స్ ఆఫ్ స్పారో ఏ 2 రాష్ట్రాలు, అదేవిధంగా హౌస్ స్పారో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఇట్స్ లాటిన్ వర్డ్. గుర్తుంచుకోండి, ఇట్స్ ఏ లాటిన్ వర్డ్ అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ IUCN లిస్ట్ లో ఏదైతే ఈ యొక్క స్పారో అనేది ఏ కేటగిరీలో గుర్తించారంటే లీస్ట్ కన్సర్న్ అనేటువంటి కేటగిరీలో గుర్తించారంటే పెద్దగా ఆందోళన చెందవలసిన పని లేదు అనే కేటగిరీలో ఈ యొక్క హౌస్ స్పారోస్ ను గుర్తించడం జరిగింది. సో మరి దీనికి సంబంధించినటువంటి డేట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. థీమ్ అంటారా, అఫీషియల్ గా వీళ్ళు నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ వారు అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే అని చెప్పేసి అంటామండి. 2026. సో మరి ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే ఎప్పుడు సార్ అంటే మార్చి 20. అది కూడా 20. అంటే స్పారోస్ బాగుంటే మనం కూడా, పిచ్చుకలు బాగుంటే మనం కూడా బాగుంటామని చెప్పేసి అలా గుర్తుంచుకోండి. సంతోషం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏంటంటే సో మనకి ఇంటర్నేషనల్ హ్యాపీనెస్. సో ఇక్కడ మనం సంతోషంగా ఉన్నటువంటి డేస్ అని చెప్పేసి అంటామండి. మరి దీనికి సంబంధించినటువంటి సేమ్ ఎప్పుడైనా సరే మనకి డేట్ వచ్చినప్పుడు దాని యొక్క డేట్ ఎప్పుడు సార్ అంటే మార్చి 20వ తారీఖు. మరి యొక్క దాని థీమ్ ఏంటి సార్ అంటే కేరింగ్ అండ్ షేరింగ్ అనేది దీని థీమ్ గా ఉందండి. అఫీషియల్ థీమ్ వచ్చేసరికి థీమ్ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే కేరింగ్ అండ్ షేరింగ్ అని చెప్పేసి అంటామండి. కేరింగ్ అండ్ షేరింగ్ అని చెప్పేసి అంటామండి. అండ్ షేరింగ్ అని చెప్పేసి అంటాం. షేరింగ్ అనేది దీని థీమ్ గా ఉన్నది. దేని థీమ్ గా ఉన్నది, ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే సంబంధించినటువంటి థీమ్. అంతేనండి. సో దాని యొక్క డేట్ ఎప్పుడు, దాని యొక్క థీమ్ ఎప్పుడు అయిపోయింది. సో అయితే ఈ యొక్క మార్చి 20 సందర్భంగా మనకి ఒక రిపోర్ట్ రావటం జరిగిందండి. ఏంటి సార్ అది,
హ్యాపీనెస్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఆ హ్యాపీనెస్ ఇండెక్స్కి సంబంధించి ఒకసారి చూద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే మనము గ్లోబల్ పీస్ ఇండెక్స్ అని, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని, సో ఇలాంటివి ఏదైతే మనకి ఫైర్ వర్క్ ఇండెక్స్ అని చెప్పేసి ఇలాంటివి కొన్ని ఇండెక్స్లు వస్తాయి చూసారా, ఆ ఇండెక్స్ వచ్చినప్పుడు ఆ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు, టాప్ కంట్రీస్ ఏంటి, బాటమ్ కంట్రీస్ ఏంటి, ఇన్నోవేషన్, మన భారతదేశం ర్యాంక్ ఏంటి, టాప్ 3 కంట్రీస్ ఏంటి, బాటమ్ 3 కంట్రీస్ ఏంటి, గత ఇయర్తో కంపేర్ చేస్తున్న భారతదేశం ర్యాంక్ అనేది తరిగిందా పెరిగిందా అని చెప్పేసి ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం డిస్కస్ చేద్దాం. సో మరి దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే అండ్ థీమ్ అయిపోయింది. మరి ఇప్పుడు చూసినట్లయితే ఇందాక నేను చెప్పినట్లు ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను మీకు అందిస్తున్నానండి. నేను మాక్సిమం కూడా అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మాత్రమే నేను మీకు డేటా అందిస్తాను. ఓకేనా? సో థర్డ్ పార్టీ సోర్సెస్ అనేది నేను మాక్సిమం ప్రిఫర్ చేయను. సో ఇది మనం చూసినట్లయితే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి దాని ఇంటర్ఫేస్ కూడా ఇలానే ఉంటుందండి. సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ సో 2026 ఇదిగోండి చూడండి 2026. ఓకేనా? మరి దీనికి సంబంధించి ఇది మెయిన్ గా ఫోకస్ దేని మీద చేసింది సార్ అంటే హ్యాపీనెస్ అండ్ సోషల్ మీడియా అనేటి ఒక ఇనిషియేటివ్ తో ఈ యొక్క రిపోర్ట్ ను తయారు చేశారు అంటున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఉన్నటువంటి దేశాలు, అంటే సంతోషంగా దేశాలు ఉన్నాయంటే ఆ దేశ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నట్టే కదా. మరి ఆ సంతోషం మీద ఏ ప్రభావం ఎక్కువగా ఉందట, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందట. అంటే సోషల్ మీడియా అంటే ట్విట్టరు, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టా, ఆగా, ఈగా, గగగగగ ఇవన్నీ కూడా ఈ యొక్క సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా దేశాలలో హ్యాపీనెస్ కోల్పోతున్నారట. అంటే వాళ్ళు నిజంగా జీవించవలసినటువంటి జీవితంలో జీవించట్లేదట. సో వాళ్ళ హ్యాపీని కోల్పోతున్నారు అని చెప్పేసి ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026లో చెప్పడం జరిగింది. రైట్, బాగానే ఉంది. మరి ఈ యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ ని ఎవరు సార్ రిలీజ్ చేస్తారు అంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు కొంచెం క్లారిటీగా కనపడాలి అంటే కొంచెం హై క్వాలిటీ పెట్టుకోండి. సో ఇక్కడ మీకు సస్టైనబుల్ నెట్వర్క్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని చెప్పేసి అంటామండి. అంటే ఇక్కడ మీరు చూస్తే ద వరల్డ్ హ్యాపీనెస్, సో ఇక్కడ మీరు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ పబ్లికేషన్ ఫర్ ద వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో సాధారణంగా ఇక్కడ మనము ఒక ఇన్స్టిట్యూషనే చదువుకుంటాం. ఏంటది? సో మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ మాత్రమే చదువుకుంటాం. నో వాడు ఇక్కడ చూడండి ఏంటి సార్ అంటే వెల్ బీయింగ్, చూడండి వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ఇది మనకి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ కి అనుబంధంగా ఉంటుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ సెంటర్, దాని పేరు వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి అంటాం. ఇదిగోండి ఇది. సో ఇది ఒకటి వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వారు, సో వీరు ఇదిగోండి గల్లప్ అని చెప్పేసి ఇదిగోండి. సో మనకి గల్లప్ అనేటువంటి ఒక సంస్థతో వీటితో ప్లస్ సో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్స్ తో కలిసి ఈ యొక్క ఇండెక్స్ రిలీజ్ చేస్తాయి. అంటే ఇక్కడ మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ రిలీజ్ చేసేది ఎవరు సార్ అంటే మొత్తం మీరు 3 ఆర్గనైజేషన్స్ గుర్తుంచుకోవాలి, లేదా 3 ఇన్స్టిట్యూషన్స్ సంయుక్తంగా కలిసి దీన్ని రిలీజ్ చేస్తాయి. ఆ 3 ఏంటి అని అడుగుతారండి. నో డౌట్ అబౌట్ దట్. మీరు ఓన్లీ సో ఇది ఒక్కటే యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ మాత్రమే చదవకూడదు. మామూలుగా మీకు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్స్ అనగానే మీకు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు గుర్తొస్తాయి. 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేవి గుర్తొస్తాయి. ఆ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఈ యొక్క UNSDS వారు కీలక పాత్ర పోషిస్తారు. సో ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అనుబంధంగా పనిచేసేటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వెల్ బీయింగ్ రీసెర్చ్, ఇదిగోండి వీరు ఈ యొక్క గల్లుప్ అనేటువంటి యూనివర్సిటీతో ఒక రీసెర్చ్ ఫౌండేషన్ తో కలిసి సో UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ వారితో కలిసి ఈ యొక్క ఇండెక్స్ రిలీజ్ చేస్తాయి. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది సో మనకి ఒకటి వచ్చేసరికి GALLUP గల్లెప్ అని, సో వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ఇది ఒకటి. 2 సో థర్డ్ వన్ వచ్చేసరికి UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్స్ అని ఒకటి. ఈ 3 కలిసి చేస్తాయి. మరి ఇదేంటి సార్, ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఈ రీసెర్చ్ సెంటర్ అనుబంధంగా పనిచేస్తుంది. సో అందువల్ల యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఓకేనండి. సో మనకి అనుబంధ సంస్థ వెల్ బీయింగ్ రీసెర్చ్, సో వీళ్ళ సహకారంతో దీన్ని విడుదల చేస్తారు.
రైట్. మరి ఇది ఎన్నో ఎడిషన్ సార్ ఈ సంవత్సరము అంటే 14వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఎన్నోవ ఎడిషన్ సార్ అని చెప్పేసి అడుగుతారండి. సో ఎన్నోవ ఎడిషన్ సార్ అంటే 14వ ఎడిషన్. సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోండి. సో దీన్ని దాదాపుగా సో మనకి 14వ ఎడిషన్ ఇట్స్ ఇంపార్టెంట్ రైట్. మరి ఈ యొక్క ఇండెక్స్ ని తయారు చేయడంలో భాగంగా మొత్తము 6 ఫ్యాక్టర్స్ ఉపయోగిస్తారండి. అంటే సాధారణంగా 6 పిల్లర్స్ ని లేదా కొన్ని సందర్భాలలో పిల్లర్స్ అంటారు, కొన్ని సందర్భాల్లో ఇండికేషన్ అంటారు, కొన్ని సందర్భాలలో డైరెక్షన్స్ అంటారు. సో ఏదైనా ఒకటి మొత్తము ప్రధానంగా సో మనకి మొత్తము 6 ఫ్యాక్టర్స్ లేదా పారామీటర్స్ బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ ని రిలీజ్ చేస్తారు. ఓకేనా. మరి ఆ ఆర్ ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిందే. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి పాసిబిలిటీ ఉందండి. సో గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా ఎస్ఐకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లో ఆ 6 పారామీటర్స్ లో లేని పారామీటర్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో అవి మనం మొత్తం చూసినట్లయితే సో మనకి 6 పారామీటర్స్ అని చెప్పేసి అంటామండి. ఎన్ని ఉంటాయంటే మొత్తం 6 ఉంటాయి. అవేంటి సార్? జీడిపి పర్ క్యాపిటా అని చెప్పేసి అంటామండి. అంటే ఆ దేశంలో తలసరి ఆదాయం ఎంతుంది అని చెప్పేసి లెక్క కడతారు. సో నేను ఇక్కడ తెలుగులో కూడా రాస్తాను. సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి మీకు తెలిసిందే. అంటే ఒక దేశం యొక్క ఆదాయాన్ని ఎలా కొలమానం తీసుకుంటారు సార్ అంటే జీడిపిలోనే, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోనే తీసుకుంటారు. అలా మనకి ఇక్కడ మనం చూసినట్టయితే తలసరి ఆదాయము అని చెప్పేసి అంటామండి. తలసరి ఆదాయాన్ని బేస్ చేసుకుంటారు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వన్ చూస్తే హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయు ప్రమాణము. ఆ దేశంలో యావరేజ్ గా ఎంత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయు ప్రమాణంతో జీవిస్తున్నారు యావరేజ్ గా అండి. సో దీన్నే మనము తెలుగులో ఆయు ప్రమాణము అని చెప్పేసి అంటాము. ఆయు ప్రమాణం అని చెప్పేసి అంటాము. కొన్ని దేశాల్లో 65 ఉంటుంది, కొన్ని దేశాల్లో 70 ఉంటుంది. అంటే ఎక్కువగా ఆయు ప్రమాణం ఉందనుకోండి, ఆ దేశంలో మెడిసిన్ కానివ్వండి, మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, గవర్నమెంట్ బ్యాక్ బోన్ గా ఉంటుంది, ఆరోగ్యానికి బాగా సపోర్ట్ చేస్తుంది, బాగా ఖర్చు పెడుతుంది హెల్త్ మీద అని చెప్పేసి మనం అనుకోవాలి. నెక్స్ట్ సోషల్ సపోర్ట్ అని చెప్పేసి అన్నారండి. అంటే సామాజిక మద్దతు అని చెప్పేసి అంటాం. సో తెలుగులో ఏమంటాం సార్ అంటే సామాజిక మద్దతు అని చెప్పేసి అంటామండి. సామాజిక మద్దతు లేదా సహకారము అని చెప్పేసి అంటామండి. సహకారం అంటే ఏంటి సార్? అసలు హ్యావింగ్ సమ్వన్ టు రిలే ఆన్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెన్సీ. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మనము ఏదైనా ఒక ఉగ్రదాడి జరిగినా లేదా మన భారతదేశంలో ఒక మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడ్డ దేశమంతా కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతుందండి. సో మనం ఢిల్లీలో నిర్భయ ఘటన చూసాం. సో మరి చాలా మంది కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సంఘీభావాన్ని తెలిపారు. అంటే సామాజిక మద్దతు అండి. సో ఎవరు కూడా దానికి డబ్బులు ఇచ్చి కూడగట్టి జనాలను తీసుకురాలా, వాలంటీర్గా వాళ్ళకి వచ్చి ఇది తప్పు, ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి ఒకరికొకరు మద్దతుగా కలిగి ఉండడం, అంటే ఒకరికి సపోర్ట్ చేయటం సామాజిక పరంగా. సో అక్కడ ఎట్లా ఉన్నారు సామాజిక పరంగా అని చెప్పేసి ఆ దేశంలో సో పారామీటర్గా తీసుకుంటారు. నెక్స్ట్ ఫ్రీడమ్ టు మేక్ లైఫ్ చాయిస్ అని చెప్పేసి అంటామండి. అంటే నచ్చిన పనిని, నచ్చినటువంటి సో పనిని చేసేటువంటి స్వేచ్ఛ ఆ దేశంలో ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సో మనము కొన్ని దేశాల్లో చూస్తే సౌదీ అరేబియా కానీ, సో ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇలాంటి కొన్ని దేశాలు మనం చూసినట్లయితే లేడీస్ కొన్ని పనులు చేయకూడదు. సో ఆయా దేశాలలో ముస్లిం కంట్రీస్లో కొన్ని దేశాలలో మహిళలు బ్యూటీ పార్లర్ నడపకూడదు, మహిళలు మార్కెట్లు నడపకూడదు, మహిళలు డ్రైవింగ్ చేయకూడదు, ఇలాంటివి కొన్ని ఉంటాయండి. సో కొన్ని సందర్భాలు ఆఫ్ఘనిస్తాన్లో అయితే అసలు ఆడపిల్ల చదువుకోవటమే అదొక పెద్ద శాపం, యూనివర్సిటీకి వెళ్తే చంపేసేటువంటి పరిస్థితి. సో అంటే తనకు నచ్చిన లైఫ్ని చూస్ చేసుకోవట్లేదు అక్కడ. బలవంతంగా ప్రభుత్వాలు ఈ పనిలే మీరు చేయాలి, ఇట్లానే మీరు ఈ గదికే పరిమితం అవ్వాలి అని చెప్పేసి కొన్ని కండిషన్లు పడతాయి. అలా ఉండకూడదండి. సో అలా దేశంలో ఏదైతే ఫ్రీడమ్ అంటే తనకు నచ్చిన పని, తనకు నచ్చిన చదువు, తనకు నచ్చినటువంటి జాబు చేసుకునేటువంటి, తనకు నచ్చిన విధంగా బ్రతికేటువంటి ఫ్రీడమ్ కూడా కావాలి. అందుకనే ఫ్రీడమ్ టు మేక్ లైఫ్ చాయిస్ అని చెప్పేసి అంటాం. అంటే దీనికి స్వేచ్ఛ అని చెప్పేసి అంటామండి. స్వేచ్ఛ ఏ విధంగా ఉంది ఆ దేశంలో అని చెప్పేసి. నెక్స్ట్ సో మనకి జెనరోసిటీ అండ్ ట్రస్ట్ అని చెప్పేసి అంటామండి. అంటే దాతృత్వం ఏ విధంగా ఉంది ఆ దేశ ప్రజలకి. దాతృత్వం అండి అంటే ఇచ్చే గుణం ఎలా ఉంది. ఓకేనా. తీసుకోవటమే కాదండి, తీసుకుంటే లైవ్ అయిపోతారు, మళ్ళీ ఇచ్చేస్తే సన్నబడతారు. సో ఆ దేశంలో చారిటబుల్ గా ఎట్లా ఉన్నారు. కొన్ని దేశాల్లో ఓకేనండి దాతృత్వం పెద్దగా ఉండదండి. అంటే పెద్దగా ఏదైతే విరాళాల రూపంలో కొన్ని చారిటీస్కి ఇవ్వడం ఇలా ఉండవు. కొన్ని దేశాలలో ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కూడా వన్ ఆఫ్ ద పారామీటర్స్ గా కన్సిడర్ చేస్తారు. అంటే జెనరోసిటీ అండ్ ట్రస్ట్ అంటే ఏంటి సార్ అంటే సో మనకి దాతృత్వం అని చెప్పేసి అంటామండి. దాతృత్వం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సో మనకి పర్సెప్షన్ ఆఫ్ ది కరప్షన్ అంటే అవినీతిపై అవగాహన కలిగి ఉండడం. ఆయా దేశాలలో అవినీతిపై ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నారు
అని చెప్పేసి దాన్ని ఒక పారామీటర్గా తీసుకుంటారు. ఏంటి సార్ అంటే అవినీతిపై అవగాహన అని చెప్పేసి అంటామండి. సో ఇక్కడ మనం చూస్తే అవినీతి అని చెప్పేసి అంటామండి. అవినీతిపై అవగాహన అని చెప్పేసి అంటామండి. సో ఇప్పుడు మనం చూడండి, ఒకప్పుడు మన భారతదేశంలోనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా చేతులు దడపాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే 1-2 చోట్ల ఉండొచ్చేమో, బట్ మనం ప్రశ్నిస్తున్నాం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నామండి. అంటే మనకు కొంత అవేర్నెస్ ఉంది. అంటే ఒక 10 yearsతో కంపేర్ చేస్తే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి కొంత అవేర్నెస్ ఉందండి. ఎందుకు ఇవ్వాలి మీకు అని ప్రశ్నిస్తున్నాం ముందర. లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం, అక్కడ వార్డ్ బై డిమాండ్ చేస్తాడు అనుకోండి, ఎందుకు ఇవ్వాలి నీకు అని క్వశ్చన్ చేస్తున్నాం ముందు. అంటే అవినీతి ఎందుకు ఇవ్వాలి, మీకు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది కదా, మరి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్నించేటువంటి తత్వం ఉంటుంది చూసారా, అది ఆయా దేశాల్లో ఎంత ఉంది. సో ఈ 6 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మరి టాప్ కంట్రీస్ ఏంటి సార్ ఒకసారి చూద్దాం. చూడండి మరి వీటిల్లో టాప్ కంట్రీస్ ఏంటి ఒకసారి చూస్తే ఈ యొక్క ఇండెక్స్లో భాగంగా సో మనకి టాప్ కంట్రీస్ అని చెప్పేసి అంటామండి. ఫస్ట్ వచ్చేసరికి ఫిన్లాండ్ అనే దేశం ఉందండి ఇండెక్స్లో. ఏ దేశం ఉంది సార్ అంటే ఫిన్లాండ్ అని చెప్పేసి అంటాం, ఇది ఒక. నెక్స్ట్ వచ్చేసరికి ఐలాండ్ లేదా ఐస్లాండ్ అని చెప్పేసి అంటామండి. ఐస్లాండ్ అనేటువంటి ఒక దేశం. సో థర్డ్ వన్ చూస్తే డెన్మార్క్ అనేటువంటి ఒక దేశం అండి. డెన్మార్క్ అనేటువంటి ఒక దేశం. సో ఫోర్త్ వన్ చూస్తే కోస్టారికా అని చెప్పేసి అంటామండి. కోస్టారికా అనేటువంటి ఒక దేశం. సో ఇవి టాప్ కంట్రీస్ ఏంటి అత్యంత హ్యాపీగా ఉన్నటువంటి దేశాలలో. మరి బోటమ్ కంట్రీస్ ఏంటి సార్ ఒకసారి చూద్దాం. చూడండి సో నెక్స్ట్ ఏంటి సార్ అంటే చిట్ట చివరి దేశాలు. సో మనకి బోటమ్ కంట్రీస్ అని చెప్పేసి అంటామండి. సో మనకి బాటమ్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం, లేదా లీస్ట్ హ్యాపీనెస్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం. సో మొత్తము వీళ్ళు 147 దేశాల పరిగణలోకి తీసుకుంటే ఆ 147వ దేశమే ఆఫ్ఘనిస్తాన్. ఏ ఇస్తాను ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి అంటాం. మరి ఆఫ్ఘనిస్తాన్ తర్వాత సియరా లియోన్ అనేటువంటి ఒక దేశం. సో మనకి 146 వచ్చేసరికి సో మనకి సియరా లియోన్ అని చెప్పేసి అంటామండి. లియోనా అని చెప్పేసి అంటాం. ఇది ఆఫ్రికా ఖండంలో ఉండేటువంటి ఒక దేశం అండి. సో నెక్స్ట్ 145 వచ్చేసరికి మలవి అని చెప్పేసి అంటామండి. సో మనకి మలవి అని చెప్పేసి అంటాము. సో ఈ యొక్క మాలవి అనేటువంటి ఒక దేశం, ఇది కూడా ఆఫ్రికా ఖండంలోనే ఉంటుంది. నెక్స్ట్ 144 వచ్చేసరికి జింబాబ్వే అని చెప్పేసి అంటామండి. సో జింబాబ్వే అని చెప్పేసి అంటాము. సో ఇవి టాప్ 4 కంట్రీస్. సరే మరి మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే సో ఇండియా ర్యాంక్ వచ్చేసరికి సో మనకి 116 గా ఉంది అవుట్ ఆఫ్ 147 కంట్రీస్ గాను. ఇది ఇంపార్టెంట్ అండి. సో 116 అని చెప్పేసి అంటాం. 116 భారతదేశమే కదా. మరి దీని యొక్క స్కోర్ ఎంత సార్? భారతదేశం స్కోర్ కూడా ఇంపార్టెంట్ అండి. 4.53గా ఉండడం జరిగింది స్కోర్. అంటే 10 మార్కులకు గాను 4.53 మార్కులు ఓకేనా భారతదేశానికి రావడం వల్ల భారతదేశం ర్యాంక్ అనేది 116గా ఉన్నది. మరి గత ఇయర్స్ తో కంపేర్ చేస్తే అంటే మనకి 2024తో కంపేర్ చేస్తే 2024తో కంపేర్ చేస్తే అదేంటి సార్ అంటే సో మరి 2024కు సంబంధించి అంటే 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత సార్? 118 అండి. 118. మరి ఇప్పుడున్నటువంటి డేటా అంటే 2026లో పబ్లిష్ చేసినటువంటి డేటాలో మన భారతదేశ సంఖ్య 116. అంటే ఎన్ని ర్యాంకులు మెరుగైంది సార్? 2 ర్యాంకులు మెరుగవటం జరిగింది. సో గుర్తుంచుకోవాలి 2 ర్యాంకులు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో మనల్ని ఎన్ని ర్యాంకులు పెరిగింది ఎన్ని ర్యాంకులు తగ్గిందని చెప్పేసి అడుగుతారండి. గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల 2 ర్యాంకులు మెరుగవటం జరిగింది. రైట్, బాగానే ఉంది. సో ఇదొకటి. మరి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే కొన్ని దేశాలు సో మరి పాకిస్తాన్కి సంబంధించి ఎన్నో స్థానంలో సార్ పాకిస్తాన్ అంటే సో మనకి పాకిస్తాన్ వచ్చేసరికి సో 104వ స్థానంలో ఉంది. అదేంటి సార్ మనమేమో భారత్ ఏమో ఇండియా ఏమో 116 అదేమో 104గా ఎలా సార్ హ్యాపీయెస్ట్ గా అంటే కొన్ని పారామీటర్స్ అండి. అంటే ఆ దేశ జనాభా తక్కువ ఓకేనా, మన దేశ జనాభా ఎక్కువ, కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఓకేనా. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో పాకిస్తాన్ దేశానికి సంబంధించి రైట్. మరి ఇక్కడ చూసినట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఒకటి ఎవరైతే ఈ డేటాలో ఇది కూడా అంతే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్ ఓరియంట్ అంటారు ఇక్కడ నుంచి ఓకేనా. సో ఇప్పుడు చెప్పిన పాయింట్లు అందరూ చదువుతారండి, ఇప్పుడు అందరూ కవర్ చేస్తారు. సో అప్లికేషన్ ఓరియంటెడ్లో ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ లో అట ఏ దేశాలు ఎక్కువగా సోషల్ మీడియా ప్రభావం వల్ల, ఇందాక మీకు చెప్పానండి, సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా మంది యువత అంటే అక్కడ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత ఎవరైతే ఉంటారో
వాళ్ళు సోషల్ మీడియాకి అడాప్ట్ అయిపోయి నిజ జీవితంలో బతకకుండా దాన్ని ఏదైతే సోషల్ మీడియా చూడటంతోనే వాళ్ళ వయసు అంతా వృధా చేసుకుంటున్నారట. అలాంటి దేశాలలో అంటే సోషల్ మీడియా బాగా ప్రభావం ఉన్నటువంటి దేశాలలో ఏ దేశాలు బాగా ప్రభావాన్ని చూపించాయి అని చెప్పేసి అంటున్నారండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చూద్దాం, చూడండి. హెవీ సోషల్ మీడియా యూజ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి +5 hours per day, ఒక రోజులో 5 గంటలు చూస్తే లోవర్ లైఫ్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి అంటున్నారండి. అంటే అసలు లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదండి, దాని ప్రభావం చాలా ఇంపాక్ట్ చాలా తీవ్రంగా పడుతుంది. నెక్స్ట్ మోడర్న్ యూజ్ అంటే 1 hour less than day, అంటే హైయెస్ట్ వెల్ బీయింగ్. చాలా అంటే 1 డేలో ఒక 1 hour లోపు చూస్తే చాలట. అదేంటి సార్, నేను యూట్యూబ్ డైలీ 2 గంటలు చూస్తున్నాను, మీ లైవ్ చూస్తున్నాను అన్నారు అనుకోండి. సోషల్ మీడియాలో 2 రకాలు ఉంటాయండి, మంచిగా చూసేవి వేరు, కొన్ని తెలుసు కదా మీకు. ఓకే, ఎంటర్టైన్మెంట్ కోసము అలా 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 షార్ట్లు చూడటం అది వేరండి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి నో యూసేజ్, సో మనకి ఆల్సో సో మిసెస్ ద సోషల్ బెనిఫిట్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనకి సాధారణంగా ఇదిగోండి గ్లోబల్ యూత్ హ్యాపీనెస్ డ్రైవ్ అని చెప్పేసి ఓవరాల్గా ఇది మనకి సోషల్ మీడియా బాగా ప్రభావాన్ని చూపిస్తుంది ఈ ఏదైతే ఈ గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ మీద అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఇలా ఎక్కువగా యుఎస్ఏ, అమెరికా ఒకటి, తర్వాత వచ్చేసరికి కెనడా ఒకటి, తర్వాత వచ్చేసరికి ఆస్ట్రేలియా ఒకటి, సో న్యూజిలాండ్ ఒకటండి. సో ఈ 4 దేశాలు అక్కడ ఉన్నటువంటి యువత 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నవారు సోషల్ మీడియాకి విపరీతంగా అడాప్ట్ అయ్యారంటండి. చాలా అక్కడ ఉన్నటువంటి యువత బాగా విపరీతంగా అడాప్ట్ అయ్యారట. సో అక్కడ వాళ్ళ జీవితాలు నిజ జీవితంలో బతకట్లేదట. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఎక్కువగా సోషల్ మీడియా ప్రభావానికి గురైనటువంటి దేశాలు ఏంటి ఈ రిపోర్ట్ ప్రకారం అంటే యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రైట్. సో మరి దానివల్ల చూడండి ఒకసారి, యుఎస్ఏ ర్యాంక్ ఎంత, 23వ స్థానంలో ఉందండి. కెనడా ర్యాంక్ ఎంత, 25వ స్థానంలో ఉందండి. యూకే ర్యాంక్ ఎంత, 29వ స్థానంలో ఉంది. అవి గుర్తుంచుకోండి. ఇక్కడ సోషల్ మీడియా ప్రభావం, సో మనకి యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా. సో ఇవేంటి, సో ఏవైతే మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేటువంటి కంట్రీస్లో సో యుఎస్ఏ, కెనడా, సో యూకే సో ఈ ర్యాంకుల్లో ఉన్నాయి అంటున్నారు. సో ఎందుకైనా మంచిది యుఎస్ఏ గుర్తుంచుకోండి, కెనడా గుర్తుంచుకోండి, యూకే ఇది టాప్ 3 అంటే మీన్స్ ఇంగ్లీష్ స్పీకింగ్లో ఎక్కువగా సో మనకి బాగా తగ్గిపోయాయండి. హ్యాపీనెస్ తగ్గిపోయినటువంటి దేశాలు, హ్యాపీనెస్ తగ్గిపోయినాయి, విపరీతంగా తగ్గిపోయినాయి గతంతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ వచ్చేసరికి సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు, రైట్. చూడండి ఒకసారి, ఇదండి ఓవరాల్గా మీకు హ్యాపీనెస్ ఇండెక్స్కి సంబంధించి చూడండి ఎంత కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాము. సో ఇదంతా ఇక్కడి నుంచి మొదలు పెడితే, సో డేట్ కాడి నుంచి మొదలు పెడితే, సో ఆ డేట్ ఏంటి, థీమ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి హ్యాపీనెస్ రిపోర్ట్ ఏంటి, సో ఎవరు రిలీజ్ చేస్తారు ఆ 3 సంస్థలు గుర్తుంచుకోవాలి. దాంతో పాటుగా ఎన్నోవ ఎడిషన్ అన్నది గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో దాంతో పాటుగా సో ఇక్కడ మనం చూస్తే 2012 నుంచి అండి. సో 2012 నుంచి దీన్ని విడుదల చేస్తామన్నారు, అదొకటి గుర్తుంచుకోండి. ఓకేనా, 2012 నుంచి. ఓకేనా, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 మధ్యలో 2014 ఎప్పుడో ఒకటిసారి పబ్లిష్ చేయలేదు, అదొకటి. నెక్స్ట్ ఇది మనం చూస్తే ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్. దీని ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ అండి. అంటే ఏంటో తెలుసుకోవాలి, అంటే ఏంటో తెలుసుకోకుండా ఊరికి చదువుకుంటూ పోతే దెర్ ఈస్ నో యూజ్. సో అదే విధంగా సో టాప్ కంట్రీస్ అండ్ బాటమ్ కంట్రీస్ అంటే ఇండియా ఏంటి, గతంతో కంపేర్ చేస్తే ఇండియా ర్యాంకు సో 2 పాయింట్లు మెరుగవటం జరిగింది, ఇది ఒకటి. తర్వాత పాకిస్తాన్ ర్యాంకు, ఇండియా ర్యాంకు, పాకిస్తాన్ మన పక్కన ఉంటుంది కాబట్టి. సో దాంతో పాటుగా సో దీనికి సంబంధించినటువంటి స్పీకింగ్ ఇంగ్లీష్ కంట్రీస్ బాగా ప్రభావం డిక్లైన్ తగ్గిపోయింది, గతంతో కంపేర్ చేస్తే ఈ ర్యాంక్ తగ్గిపోయింది. సార్ మరి గతంలో ర్యాంక్ ఎంత అవసరం లేదండి ఈ కంట్రీస్కి. నెక్స్ట్ సోషల్ మీడియా బాగా ప్రభావం చూపేటువంటి దేశాలు ఏంటి, ఇది ఒకటి, రైట్. ఈ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. గతంలో చూడండి, గతంలో ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ మీరు చూస్తే ఓకేనండి. సో ఏంటి సార్ ఇట్లా గజిబిజిగా ఉన్నాయి అనుకున్నారు. సో నేను చెప్పాను కదా, ఇక్కడ నా కష్టం అంతా మీకు ఇక్కడ తెలిసి ఉండాలండి. నేను ప్రతి ప్రీవియస్ పేపర్ని అనాలిసిస్ చేసే నేను మీకు బోర్డు మీద ఈ స్లైడ్లు పెడతాను, అంతే తప్ప మొత్తం పీడిఎఫ్ ఆడ దించేసి చదువుకుంటూ వెళ్తానంటే దెర్ ఈజ్ నో యూజ్. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్. సో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది పీడిఎఫ్లే డిపెండ్ అనుకుంటారండి. సో పీడిఎఫ్స్ అనేవి ఇట్స్ ఆల్టర్నేట్ మాత్రమే. మీ దగ్గర దానికి సంబంధించినటువంటి కంటెంట్ ఉంటే, అంటే ఏం జరిగిందని మీకు ఒక అంటే మీకంటూ ఒక ఏంటంటే అవేర్ ఉంటే
పీడిఎఫ్లు ఎన్ని చదువుకోవచ్చు, బట్ పీడిఎఫ్లో కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి, ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదువుకోవాలి. ఓకేనా? సో అవన్నీ కూడా నేను ఎగ్జామ్కి ముందు 1 మంత్ ముందు ప్రొవైడ్ చేస్తాను. అది గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, డిఎస్ఏ అవ్వచ్చు. ఎగ్జామ్ నోటిఫికేషన్ పడి మీకు ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత 1 మంత్ ముందు సో నేను మీకు బుక్ కానీ పీడిఎఫ్ కానీ ఇస్తాను. ఏవైతే సొంతగా నేను నోట్స్ రాశానో అదే ఇస్తాను, రెడీమేడ్గా ఇవ్వను నేను అలా. సరే, గతంలో ఇలా అడిగారు కాబట్టి ఇక్కడ అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్, ఇదిగోండి ఇప్పుడు ఇది మనకి వార్తల్లోనికి వచ్చింది, హ్యాపీనెస్ రిపోర్ట్ అని చెప్పేసి 2022కి సంబంధించి అడిగారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లు చాలా వస్తాయండి, బట్ నేను ఖచ్చితంగా 10 నుంచి 15 ఇండెక్స్లు మాత్రమే చెప్తా. 10 నుంచి 15 ఇండెక్స్లు మాత్రమే చెప్తా. దాంట్లో డ్యామ్ షూర్గా బిట్ వస్తుంది. ఇండెక్స్లు అనగానే ఇక మీరు 30లో 40 ఇండెక్స్లు మొత్తం చదవకూడదండి, అన్నీ చదవకూడదు. గన్ షాట్గా వచ్చే కొన్ని ఉంటాయి, అవి మాత్రమే చదువుకోవాలి. సో ఇలా అడిగారని చెప్పడం నా ఉద్దేశం. అంటే ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. సో ఇప్పుడు మనము ఇది మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 అని పెట్టుకుంటే భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 116 అని చెప్పేసి ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి. సో 2022 ఇప్పుడు అవసరం లేదు, దాన్ని నాకు కావాల్సిన ఆన్సర్ కాదు, మీరు క్వశ్చన్ ప్యాటర్న్ చూడండి. నెక్స్ట్ మరొక ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. సో ఇది తెలంగాణకు సంబంధించి గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇది మనం చూస్తే నేను తెలుగు మీడియానికి సంబంధించి అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది, బట్ బోర్డు మీద పట్టదని తెలుగు పెట్టానండి ఇక్కడ. సో మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో వాటి ర్యాంకు ఆధారంగా క్రింది దేశాలను జత చేయండి అన్నాడు. చూడండి, మీకు నేను బాటమ్ కంట్రీస్ ఏంటి, టాప్ కంట్రీస్ ఏంటి మొత్తం చదువుకోమని చెప్పేసి అన్నాను. సో ఓకేనా, మీకు మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 చదువుకోండి అన్నాను. ఈయన తెలివిగా 5 ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. అయితేనే మనం 4 చదువుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే సో హ్యాపీనెస్లో మనకి ఐస్లాండ్ అనే దేశము, ఇదైతే మనకి ఇజ్రాయెల్ అనే దేశము, ఫిన్లాండ్ అనే దేశము, డెన్మార్క్ అనే దేశం ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫిన్లాండ్ అనే దేశం చూసారా, ఇప్పుడు ఈ ఫిన్లాండ్ అనే దేశము లాస్ట్ 2023లో కూడా ఫస్ట్ ర్యాంకేనండి. అంటే సికి ఏముండాలి, 1 ఉండాలి. సో ఫస్ట్ ఆ పాయింట్ తెలియగానే మీరేం చేయాలి చెప్పనా, మీరు చేయాల్సిన ఉద్దేశం నెక్స్ట్ ఏంటిదో కాదండి, మీకు దీంట్లో తెలియగానే అంటే ఈ 4గిట్లో మీకు 1 తెలుసు అనుకోండి, మీకు ఫిన్లాండ్ తెలుసు, 1వ స్థానంలో ఉంది అంటే సికి 1 ఉండాలి, సి ఆప్షన్కి 1 ఉండాలి. ఇక్కడ సి ఇచ్చిన ఆప్షన్లో ఎన్ని ఉన్నాయి 1లో, ఇది 1 కాదు, ఇది 1 కాదు, ఇదిగోండి ఈ 2 1 ఉన్నాయి. అంటే 2 ఎలిమినేషన్ చేసినట్టే కదా, మనం 2 ఎలిమినేషన్ చేసినట్టే కదా. సో నెక్స్ట్ ఇంకో దేశం చూసుకుందాం. సో ఐస్లాండ్ అని చెప్పేసి అనుకుందాం. ఒకవేళ అది 2వ స్థానంలో ఉంది అనుకుందామండి. సో అది 2వ స్థానం అనుకోండి. సో మనకి 2 ఉండాలి, ఏకి 2 ఉండాలి. అంటే ఈ రెండిట్లో ఏకి 2 ఉంది, ఇదే కదా, ఇదే మన ఆన్సర్ అవుతుంది అలా. సో ఇప్పుడు చూడు, సేమ్ ఇక్కడ కూడా అంతే. మరి ఫస్ట్ ఏం చెప్పేసాను మీకు, ఫిన్లాండ్ అని ఫస్ట్ మీకు ఏ కంట్రీ అని చెప్పానండి, ఫిన్లాండ్ అని చెప్పేసి అన్నాను, ఫిన్లాండ్. సెకండ్ ఏ దేశం అన్నాను, ఐస్లాండ్. సో మనకి ఐస్లాండ్ అని చెప్పేసి అన్నాను. థర్డ్ ఏమన్నాను, డెన్మార్క్ అని చెప్పేసి అన్నానండి, డెన్మార్క్. ఫోర్త్ వన్ ఏమో కోస్టారికా అని చెప్పేసి అన్నాను. సో ఇప్పుడు పెట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకోండి. అంటే ప్రీవియస్ పేపర్కి అనుగుణంగా మనం ప్రిపేర్ అవ్వాలండి. అంటే ఇలానే అడుగుతారు, అసలు ఇలానే అడుగురు. రేపు బాటమ్ కంట్రీస్ పెట్టొచ్చు కదా, లేదా క్రింది వాటిలో సరికానిది ఏదని చెప్పేసి భారతదేశం ర్యాంకు గతంతో కంపేర్ చేస్తే 2 పాయింట్లు తగ్గిందని లేదా పెరిగిందని, ఇది 17వ ఎడిషన్ అని లేదా 14వ ఎడిషన్ అని, లేదా దీన్ని రిలీజ్ చేసేది ఎవరని అలా కూడా అడగొచ్చు కదా, పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో దిస్ ఈస్ ద వే. అంటే ఫిన్లాండ్ అనేది ఈ సంవత్సరంతో కలిపితే వరుసగా 9వ సారి అండి, ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఇలా ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం వరుసగా 9వ సారి, రైట్. సో ఇదిగోండి ఇక్కడ ఆ పాయింట్ నేను ఎందుకు చెప్పలేదు సార్ అంటే, మీకు క్వశ్చన్ చెప్పిన తర్వాత చెప్దాము అని చెప్పేసి ఆగాను. సో ఇక్కడ మీకు ఫిన్లాండ్ అనేది సో ఎన్నవ సారి సార్ అంటే 9వ సారి ఇలా టాప్లో ఉండడం. మరి ఇలా ఉంది కాబట్టి దీని స్కోర్ ఎంత సార్, 7.76 స్కోర్గా ఉన్నది. మొత్తం స్కోర్ అవసరం లేదండి, టాప్ కాబట్టి స్కోర్ తెలుసుకుందాం, మన భారతదేశం కాబట్టి ఖచ్చితంగా స్కోర్ తెలుసుకుందాం, బాటమ్ కంట్రీ ఒకటి తెలుసుకుందాం. సో మరి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి 1.44 ఉందండి. అంటే దాదాపుగా 10 మార్కులకి 1.5 మార్కులు కూడా రాలా. అందువల్ల బాటంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హ్యాపీనెస్ ఇండెక్స్. దిస్ ఈస్ ద రియల్ వే. చూడండి, సో దీనికి నాకు చాలా టైం పట్టిందండి. ఇలాంటివి గ్యాదర్ చేసి మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్గా అందించడం నా ఉద్దేశం. మళ్ళీ చెప్తున్నాను, సో మీకు పీడిఎఫ్లు దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి ఇవ్వబడితే చదవకూడదండి. 500 పేజీలు చదివి దాంట్లో 50 క్వశ్చన్లు రావటం కాదండి. సో 200 పేజీలు చదివి దాంట్లో 50 క్వశ్చన్లు రావటం, అది మన మోటో. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. ఇంత బండిల్ కాదండి, ఇంతే కావాలి మనకి, ఇంతే కావాలి, ఇంత కాదు కావాల్సింది.
సో దాన్ని అర్థం చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అంటే ఆస్పిరెంట్స్ అక్కడేనండి భయపడతా ఉంటాడు. అన్ని చదవాల్సిన అవసరం లేదు, ఏం వదిలేయో కూడా తెలిసి ఉండాలి కరెంట్ అఫైర్స్లో. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం చూడండి. సో ఇదిగో చూడండి, ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. సేమ్ ఇదే ప్యాటర్న్ అండి. సో ఇక్కడ మీకు ఏదైతే ఇది చూడండి, ఇది మీకు ఎప్పుడుదండి 2022కు సంబంధించి అడిగారండి. సో ఇదంతా కూడా 2022 డేటా. సేమ్ మరొక ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి, సేమ్ ఇది ఎప్పుడుది. సో మనకి ఇది వచ్చేసరికి 2024 దండి. 24, 25కి సంబంధించి సేమ్ అట్లనే అడిగారండి. క్వశ్చన్ ప్యాటర్న్ అంతా అది. సో ఎగ్జామ్ బట్టి మారిపోతూ ఉంటుంది, అది వేరే విషయం. సో ఇక్కడ మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 అని చెప్పేసి అన్నారా, అంటే అది 20 ఇంత సరే మీరు 2024 అన్నారేంటి అంటారేమో. అంటే యాక్చువల్గా 2024కి సంబంధించి 25లో రిలీజ్ అయింది. ఓకేనండి. ఇప్పుడు 2025 26లో రిలీజ్ అయింది. సో ఇట్ ఈస్ బెటర్ ఇందాక ఇక్కడ మీకు చెప్పినట్టు. ఓకేనండి. అది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇదిగోండి ఇక్కడ చూసారా. సో ఇది మనము 2025 కూడా అనొచ్చండి. ఓకేనా. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. 24 25లో పబ్లిష్ చేశారు. సో ఇట్ ఈస్ బెటర్ 2025 అనే గుర్తుంచుకోండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో 2025. ఓకేనా. మరి దీనికి సంబంధించి మరి 2025లో రైట్. సో 2025 సంబంధించి భారతదేశం ర్యాంక్ ఎంత, ఇదిగోండి 115 అని చెప్పేసి 118 అని చెప్పుకున్నాం కదా. అంటే డీకి ఏమి ఉండాలి, 1 ఉండాలి. డీకి ఇచ్చిన ఆప్షన్లో ఇక్కడ డీకి 1 ఉందా, లేదు. డీకి 1 ఉందా, లేదు. నెక్స్ట్ మరి డీకి ఇదిగోండి డీకి 2 ఉన్నాయండి. డీకి 2 ఉన్నాయి. ఎగ్జామినర్కి తెలుసండి, ఎగ్జామినర్కి తెలుసు. విషయం ఏంటి చెప్పమంటారా. ఏ ఇదిగోండి హంగర్ ఇండెక్స్ తెలిసిందనుకోండి, ఒకవేళ ఈ రెండిట్లో ఎలిమినేషన్ అయిపోతాయి. లైక్ దట్. అంటే నాకు కావాల్సింది దీనికి ఆన్సర్ కాదండి, ఇప్పుడు 2026కి సంబంధించి డేటా నాకు కావాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. చూడండి టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్నటువంటి రతన్ చంద్రశేఖరన్ గారికి బ్రిటిష్ ప్రభుత్వము నైట్హుడ్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ఈ నైట్హుడ్ పురస్కారం అనేది సో మనకి బ్రిటిష్ అవుట్ ఆఫ్ అంటే బ్రిటిష్ వారికి కాకుండా ఆ దేశానికి సంబంధించి వెలుపల ఉన్నటువంటి వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారు సార్ అంటే బ్రిటన్ దేశంతో వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి వ్యాపారం కానివ్వండి లేదా సర్వీసెస్ కానివ్వండి విశేష సేవ చేసిన వారికి ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. మరి భారత్ యూకే వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంలో విశేష సేవ చేసినందుకు గాను సో ఏంటండి భారత్ యూకే వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంలో విశేష కృషి చేసినందుకు గాను టాటా గ్రూప్ చైర్మన్ సో మనకి నటరాజన్ చంద్రశేఖరన్ కు బ్రిటిష్ ప్రభుత్వము గౌరవ నైట్హుడ్ హోదాను ప్రదానం చేయడం జరిగింది. ఆ రెండు దేశాల మధ్య వ్యాపార పరంగా ఈయన సహకారాన్ని అందించారట. అంటే యూకే దేశంలో కూడా ఈ టాటా వారు కొన్ని సెక్టార్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారండి, పెట్టుబడులు పెట్టారు. సో దాంట్లో భాగంగా రెండు దేశాల మధ్య వ్యాపార పరంగా స్ట్రాంగ్ రిలేషన్స్ ని ఈయన చేయటం జరిగిందట. అందువల్ల ఈ యొక్క నైట్హుడ్ అవార్డు అని చెప్పేసి అంటామండి. సో దీన్ని ఏమంటాం సార్ అంటే సో చూడండి ఒకసారి దీన్ని ఇంగ్లీష్ లో నేను నైట్ సో నైట్ కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పేసి అంటామండి. బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పేసి అంటాం. సో బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పేసి అంటాం. సో పూర్తిగా చెప్పాలంటే ఇదండి. సో సింపుల్ గా నైట్ హుడ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి నైట్ హుడ్ అంటే మనకి నైట్ హుడ్ కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పేసి పూర్తిగా అంటాం. లేకపోతే సింపుల్ గా నైట్ హుడ్ HOOD నైట్ హుడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఎవరిస్తారు సార్ అంటే యూకే రాజు, ఇప్పుడు ప్రజెంట్ చార్లెస్ కింగ్ 3 ఉన్నారు చూసారా, వారి చేతుల మీదుగా ఇస్తారు. కాకపోతే వారు అవైలబిలిటీలో లేరట. అందువల్ల ఈ యొక్క అవార్డుని చంద్రశేఖరన్ గారికి క్యామరూన్ అని చెప్పేసి ఆయన భారత రాయబారి అండి, బ్రిటన్ రాయబారి ఆయన. ఓకేనా, క్యామరూన్ అని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది. క్యామరూన్ అని చెప్పేసి అంటాము. ఈయన ఎవరు సార్ అంటే సో ఈయన బ్రిటిష్ హై కమిషనర్ అండి. బ్రిటిష్ హై కమిషనర్ క్యామరూన్ గారు చంద్రశేఖరన్ గారికి ఇచ్చారు. రేపు మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే 2026 మార్చిలో బ్రిటన్ ప్రభుత్వము నైట్హుడ్ అనే అవార్డు లేకపోతేనేమో నైట్హుడ్ కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డును ఈ క్రింది వారిలో ఎవరికి ప్రదానం చేసింది అంటాడండి. డేట్ మెన్షన్ చేస్తాడు 2026 మార్చ్ అని. అనగానే మీరు గుర్తుంచుకోవాల్సింది చంద్రశేఖరన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎన్ చంద్రశేఖరన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూడండి, శంషాబాద్ విమానాశ్రయానికి మరో అంతర్జాతీయ పురస్కారం రావడం జరిగింది.
శంషాబాద్ విమానాశ్రయం అన్నా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా రెండు ఒకటే, లేదా సో మన బేగంపేటలో ఉంటుంది. సో మరి ఏదైతే ఈ యొక్క రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దీనికి ఒక అవార్డు వచ్చిందంటండి. ఏంటంటే అవార్డు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో భాగంగా సో మనకి మదురై ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ హోదా ఇచ్చారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మన భారతదేశంలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఏంటి సార్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. రెండవ అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సార్ అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. 4 రన్వేస్ ఉన్నటువంటి మన భారతదేశంలో ఏకైక ఎయిర్పోర్ట్ ఏ సార్ అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిపిపి అని చెప్పేసి అంటామండి. పిపిపి అని చెప్పేసి అంటాం. ఈ మోడల్లో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ ఏంటి సార్ అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి కేరళ గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా మన భారతదేశంలో ఫస్ట్ సోలార్ పవర్ తో నడిచేటువంటి ఎయిర్పోర్ట్ ఏంటి సార్ అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు గుర్తున్నాయండి, ఇవన్నీ కూడా నేను రీకాల్ చేశాను. సో 2047 నాటికి మన భారతదేశంలోనే సో దాదాపుగా 350 నుంచి 400 ఎయిర్పోర్ట్స్ ని బిల్డ్ చేయాలని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు టార్గెట్ పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఉడాన్ అనేటి ఒక స్కీమ్ ని 2017లో ఇదే మనకి ఉద్దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి మధ్యతరగతి వారికి కూడా ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఉడాన్ అనేటి ఒక స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. సో మనకి ఉడాన్ అని చెప్పేసి ఉద్ దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాము. ఉడాన్ అని చెప్పేసి యుడిఏఏ అని చెప్పేసి అంటామండి. ఉద్ దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాం. అలాంటి ఒక స్కీమ్ ని తీసుకొచ్చింది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏంటి సార్ అంటే శంషాబాద్ విమానాశ్రయం వార్తల్లోకి వచ్చింది. ఏంటో ఒకసారి చూద్దాం, చూడండి. సో మనకి స్కై ట్రాక్స్ అని చెప్పేసి అంటామండి. చూడండి, సో ఇదేంటి సార్ అంటే స్కై ట్రాక్స్ అదేంటో చూద్దాం, చూడండి. సో వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ అని చెప్పేసి అంటామండి. సో చూడండి, ఈ యొక్క స్కై ట్రాక్స్ అనేటువంటి ఒక సంస్థ లండన్ కేంద్రంగా ఉంటుంది. అదేంటి సార్ అంటే సో విమానయానాలకు అంటే ఎయిర్పోర్ట్స్ కు రేటింగ్ ఇచ్చేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏంటండి. సో అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విమానాశ్రయాలకు రేటింగ్ ఇచ్చేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్కై ట్రాక్స్ అంటారు. దాన్ని నేను ఇంగ్లీష్ లో కూడా రాస్తానులేండి. సో ఇది యూకే లండన్ కేంద్రంగా ఉంటుంది. యూకే నుండి ఎక్కడ యూకే లండన్ కేంద్రంగా ఉంటుంది. వారు ప్రతి సంవత్సరం కూడా సో స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ అని చెప్పేసి ఏంటండి వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ అని చెప్పేసి బహుకరిస్తూ ఉంటారు. సో ఇలా 2026 ఏదైతే స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 అనే పేరుతో లండన్ లో ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2026 అని చెప్పేసి ఒక ఈవెంట్ ని కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్ లో భాగంగా వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. మరి ఆ యొక్క అవార్డ్స్ లో మన భారతదేశం నుంచి సో మనకి ఇక్కడ చూడండి, సో ఆర్జీఐఏ అంటే ఏమనుకున్నారు, సో మనకి రాజీవ్ గాంధీ అండి. సో మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అన్నాం. ఆర్జీఐఏ అంటే ఏదో అనుకున్నారు. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో దాన్ని తెలుగులో అలా పడింది. దక్కినటువంటి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా ఈ విభాగం అండి. ఏంటండి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా అంటే సౌత్ ఏషియాలో స్టాఫ్ ఇన్ ఇండియా బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇండియా అనే కేటగిరీలో మనకి ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొదటి స్థానంలో ఉన్నది. ఐఎమ్ టెలింగ్, ఇంకోసారి చెప్తున్నా చూడండి. ఏదైతే ఈ స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 లో ఏ కేటగిరీలో అంటే బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా 2026 అంటే ఆసియాలోనే సౌత్ ఏషియాలోనే సో మనకి స్టాఫ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా విభాగంలో ఈ అవార్డు బహుమతి గెలుచుకోవడం జరిగింది. సరే, ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఒక స్లైడ్ కనిపిస్తుందండి. ఇది నేను అఫీషియల్ వెబ్సైట్ లో తీసాను. ఏ అఫీషియల్ వెబ్సైట్ స్కై ఇందాక మీకు చెప్పాను చూసారా. సో మనకి స్కై ట్రాక్స్ అని చెప్పేసి అన్నానే, ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏంటి సార్ అది అంటే చూడండి ఒకసారి, SKYTRAX అని చెప్పేసి అంటాం. స్కై ట్రాక్స్ అని చెప్పేసి అంటాం. ఇదేంటి సార్ అంటే యూకే లండన్ కేంద్రంగా ఉంటుందని చెప్పేసి అన్నానండి. సో లండన్ కేంద్రంగా ఉంటుందని చెప్పేసి చెప్పానా. సో వీరు ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అయితే మరి దీనికి సంబంధించి ఈ యొక్క వరల్డ్ సో మనకి ఎయిర్పోర్ట్ అవార్డ్స్ అని చెప్పేసి అంటామండి. అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క అవార్డ్స్ ని 1999 నుంచి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇచ్చినవి ఏంటివి 2026కి సంబంధించి. మరి దాంట్లో ఇదిగోండి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా 2026 అనే విభాగంలో
ఇదిగోండి ఫస్ట్ ప్లేస్ దేనికి వచ్చేసారంటే హైదరాబాద్కి వచ్చిందండి. హైదరాబాద్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. సో మరి సెకండ్ ప్లేస్ దేనికి వచ్చింది? ఢిల్లీకి వచ్చింది. అంటే ఏంటి ఢిల్లీ అంటే? సో లైక్ మనకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. మరి బెంగళూరు అంటే ఏంటి? కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అంటామండి. కర్ణాటక. టాప్ 3 చాలు. ఇక్కడ మనకి కేటగిరీ ఇంపార్టెంట్. సో మనకి బెస్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా కేటగిరీ అంటాం. ఇది ఒకటి. సార్ మొత్తాలు ఎన్ని కేటగిరీలు? చాలా కేటగిరీస్ ఉన్నాయండి. అన్ని కేటగిరీస్ మనకు వద్దు, 2 కేటగిరీలు కావాలి. ఒకటి సో మన భారతదేశం నుంచి అయితే బెస్ట్ స్టాఫ్, ఇది ఒకటి. మరొకటి ఏంటి సార్? ఓవరాల్గా సో మనకి ఓవరాల్గా అండి. సో ఓవరాల్గా సో వరల్డ్స్లోనే టాప్. సో టాప్ వరల్డ్లోనే టాప్ వరల్డ్స్ టాప్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పేసి అంటామండి. టాప్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పేసి ఒక విభాగం ఉందండి. ఎయిర్పోర్ట్స్ అని చెప్పేసి ఒక విభాగం ఉందండి. సో మళ్ళీ క్లీనెస్ట్ అని, ఇలాంటి సెక్యూరిటీ అని దాదాపుగా ఒక 10 విభాగాలు ఉన్నాయండి. అన్నీ అవసరం లేదు. సో వరల్డ్ టాప్ ఎయిర్పోర్ట్స్ అనే విభాగం ఉంది. దానిలో ప్రపంచవ్యాప్తంగా అండి సో మనకి సింగపూర్కి సంబంధించి ఏంటండి? సో మనకి సింగపూర్ సో మనకి చాంగి అని ఒక ఎయిర్పోర్ట్ ఉందండి సింగపూర్ దేశానికి సంబంధించి. సో అది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. నెక్స్ట్ సియోల్. సో మనకి ఇంచోన్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే సియోల్ అంటే సౌత్ కొరియా. సో మనకి సియోల్ అని చెప్పేసి అంటామండి. సియోల్ ఇంచియోన్ అనేటువంటి ఒక ఎయిర్పోర్ట్. సో థర్డ్ వన్ వచ్చేసరికి టోక్యో అంటే జపాన్. టోక్యో మనకి హనాద్ అని చెప్పేసి అంటామండి. టోక్యో సో మనకి హనీద్ అని చెప్పేసి అంటాం, హనీదా. సో ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అంటే సింగపూరు, సియోల్ సౌత్ కొరియా, టోక్యో, ఇవి టాప్ 3లో ఉన్నాయి వరల్డ్ టాప్ ఎయిర్పోర్ట్స్ విభాగంలో. చాలు, ఇంకేం వద్దండి. యాక్చువల్గా మన భారతదేశం నుంచే 99.98% ఇవే అడుగుతారు. సో మనకి బెస్ట్ స్టాఫ్ ఇన్ సౌత్ ఏషియా విభాగంలో రావడం జరిగింది. రైట్. సో ఇది కరెంట్ ఇందాల స్టార్టింగ్లో మీకు చెప్పాను చూసారా? సో అది పెద్దది, ఫస్ట్ 4 రన్వేస్ కలిగింది, స్టాటిక్ పార్ట్ కింద ఉపయోగపడితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. కార్మిక వర్గానికి వ్యతిరేకం కాదు అని చెప్పేసి అంటున్నారు. సో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇండస్ట్రీ, పరిశ్రమ అంటే ఏంటి, ఒక నిర్వచనం ఇవ్వండి అని చెప్పేసి 9 మంది సభ్యులతో కమిటీ వేశారని, దానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వాదనలు వినిపిస్తున్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పేసి కూడా చెప్పానండి. మరి దానికి సంబంధించి ఈ యొక్క తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. అంటే తీర్పుని ఇంకా చెప్పలేదండి, వాదనలు మాత్రమే జరిగినాయి. ఇక్కడ మనకి ఇండస్ట్రీ అనేటువంటి ఒక పదం ఏదైతే ఉందో విస్తృత అర్థంపై తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం, అంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. సో మనకి రిజర్వ్ చేసిందండి, అంటే తీర్పుని ఇంకా మనకి రివీల్ చేయలేదు అన్నట్టు. పారిశ్రామిక వివాదాల చట్టం 1947 చెప్పానండి మీకు. ఇండస్ట్రియల్ సో మనకి వివాదాల చట్టం అని చెప్పేసి చెప్పాను కదా, డిస్ప్యూట్స్ యాక్ట్ అని చెప్పేసి అన్నాను కదా. సో మనకి 1947లోని ఇండస్ట్రీ అనే పదానికి అర్థం ఏంటో చెప్పాలని కోరుతూ బెంగళూరు నీటి సరఫరా సో మనకి సీనరైజ్ అని చెప్పేసి అన్నాం కదా, దాన్నే తెలుగులో మనము మురుగునీటి పారుదల బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసలు అంటే ఏంటి అని చెప్పేసి వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై 1978 ఫిబ్రవరి 21వ తారీఖున అప్పటి 7 ధర్మాసనం ఒక తీర్పునిచ్చింది. ఎప్పుడు? 1978లో. ఇప్పుడు ఆ తీర్పుని పునఃపరిశీలించాలి. అసలు ఏంటి, అప్పుడు 1978లో తెచ్చాం కదా, అసలు ఇప్పుడు ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టులో కొంతమంది పిలిచేశారు. సో దానికి సంబంధించి చూడండి, ఆసుపత్రులు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, క్లబ్బులు కానివ్వండి, ప్రభుత్వ సంక్షేమ విభాగాలను కూడా ఇండస్ట్రీగా పరిగణించాలని వెల్లడించింది. ఎప్పుడు? 1978లో. సో 78లో ఇదిగోండి, ఏది, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, క్లబ్బులు, ప్రభుత్వ సంక్షేమ విభాగాలను కూడా ఇండస్ట్రీగా పరిగణించాలని వెల్లడించింది. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు పారిశ్రామిక వివాదాల చట్టం 1947 పరిధిలోనికి వచ్చారు. అంటే చూడండి, ఇప్పుడు ఆసుపత్రులు ఉన్నాయండి. మరి సాధారణంగా ఆసుపత్రులు అంటే సర్వీసెస్ సెక్టర్, ఈవెన్ దో గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా. మరి అక్కడ వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి ఈ చట్టం వాళ్ళకి వర్తించిందండి, దాంట్లో పనిచేస్తున్నారు కాబట్టి. వాళ్ళు చీటికి మాటికి స్ట్రైకులు చేశారనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే ఉందండి. సో ప్రభుత్వ సంక్షేమ విభాగాలు ఉన్నాయి, ప్రతిసారి మాకు ఆ చట్టం ఉంది కదా అని చెప్పి స్ట్రైక్ చేశారనుకోండి, మరి ఆ వ్యవస్థకి ఇబ్బంది కదా. సో అందువల్ల దీన్ని పునఃపరిశీలించాలి. విద్యా సంస్థలు కానీ, ఆసుపత్రులు, ఇలాంటి కొన్ని ఇండస్ట్రీస్ అనే పదానికి తీసుకురాకూడదు, ఇండస్ట్రీలో కలపకూడదు. కలిపితే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఈ చట్టాలను ఉపయోగించుకొని ఆ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి వీళ్ళు ఏమంటారు, ఎవరు మనకి ఉద్యోగులు, కార్మికులు ఏమంటారు, ఆ చట్టాలు తీసేస్తే మేము నష్టపోతాం, మేము అక్కడ పనిచేస్తున్నాం కదా అంటున్నారు. మరి దీని మీద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రిజర్వ్ చేసింది, అంటే తీర్పును వెలువరించలేదు. మళ్ళీ ఇది వివాదాస్పదంగానే ఉంటుంది,
చూద్దాం ఏం జరిగిద్దో, అంటే మళ్ళీ రివీల్ చేసినప్పుడు చూద్దాం. సో మనకి తద్వారా వారికి లబ్ధి చేకూరుతుంది, అంటే ఈ యాక్ట్ ద్వారా వారికి లబ్ధి చేకూరుతుంది అంటున్నారు. చూద్దాం. సో అందువల్ల మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనము ఇదిగోండి ఈ చట్టం, వివాదాల చట్టం అని 2-3 చట్టాలు చెప్పాను మీకు గతంలో కూడా. సో ఇది ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. ఓకేనా, ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకో. మళ్ళీ 2020లో కూడా సో మనకి కార్మిక ఏదైతే మనకి కోడ్ అని చెప్పేసి చెప్పామండి 2020లో, అది 2025 నుంచి అమల్లోనికి వచ్చిందని చెప్పేసి మనం చెప్పాం. ఆ పాయింట్ కూడా ఇక్కడ మళ్ళీ గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ మనం చూడండి. మూకమ్మడి బలవంతపు మత మార్పిడికి జీవిత ఖైదు విధిస్తాము అని చెప్పేసి ఛత్తీస్గఢ్ వార్తల్లోనికి రావడం జరిగిందండి. అంటే బలవంతంగా, అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చో భయపెట్టో మతాన్ని మారుస్తున్నారండి. అంటే ఈ మతంలోకి వచ్చేయండి, లేకపోతే మీ పిల్లల్ని కిడ్నాప్ చేసేస్తాం, ఈ మతంలోకి వచ్చేయండి మీకు ఇంత డబ్బులు ఇచ్చేస్తాం, లేకపోతే ఈ మతంలోకి వచ్చేయండి మీకు మేము సపోర్ట్ చేస్తాం, లేకపోతే అంటే ఏదో ఒక ఆశ చూపి బలవంతంగా ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మార్పిడి చేయటం, అలాంటివి అడ్డుకట్ట వేస్తున్నాము అని చెప్పేసి ఛత్తీస్గఢ్ ఏదైతే రాష్ట్రం ఉందో అక్కడ శాసనసభలో ఈ బిల్లు ఆమోదం తెలపడం జరిగింది. నిన్న ఆమోదం తెలిపారు. ఒక వారం క్రితము ఆమోదం తెలపబోతున్నారు, బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు అని చెప్పేసి మీరు చూశారు. ఇప్పుడేంటి, బిల్లు ఆమోద ముద్ర వేసింది శాసనసభ. మరి సామూహిక మత మార్పిడి ఘటనలు వివాదం కావడంతో బలవంతపు మత మార్పిడులను రూపుమాపేందుకు ది ఛత్తీస్గఢ్ ధర్మ స్వతంత్ర విధేయక్, సో చూడండి, ది ఛత్తీస్గఢ్ ధర్మ స్వతంత్ర విధేయక్ 2026 మత స్వేచ్ఛ బిల్లును తీసుకొచ్చామని ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లును డిప్యూటీ సీఎం విజయ్ శర్మ గారు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎవరు ప్రవేశపెట్టారు అంటే డిప్యూటీ సీఎం విజయ్ శర్మ గారు, ఇదిగోండి మీరు కనిపిస్తున్నారు కదా, వారు ప్రవేశపెట్టడం జరిగింది. చూడండి, రేపు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా రావచ్చు, 2026 మార్చి 19న ఏ రాష్ట్ర ప్రభుత్వము మత మార్పిడులకు సంబంధించినటువంటి బిల్లుపై సో తీర్మానం చేసింది అని అడుగుతారు. అన్నప్పుడు ఛత్తీస్గఢ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, అంతే, స్ట్రైట్ క్వశ్చన్. సో ఇప్పుడు కొన్ని పాయింట్లు చూద్దాం. చూడండి, మరి ఛత్తీస్గఢ్కి సంబంధించి ప్రజెంట్ సీఎం ఎవరున్నారు సార్ అంటే విష్ణుదేవ్ సాయ్ అని చెప్పి సీఎంగా ఉన్నారు. సో సీఎం ఎవరు సార్ అంటే సో మనకి విష్ణు సో మనకి విష్ణు దేవ్ సాయ్ అని చెప్పేసి వీరు ఉన్నారు. మరి అదే విధంగా ఏదైతే ఛత్తీస్గఢ్కి సంబంధించి అంటే మరి మన భారతదేశంలో ఫస్ట్ ఏ రాష్ట్రం సార్ ఇలా రిలీజియస్కి సంబంధించి ఒక అంశమైన చట్టం చేసింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారండి. సో మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ అని చెప్పేసి అంటామండి, రిలీజియన్ బిల్ అని చెప్పేసి. సో మనకి బిల్ 2026 అని చెప్పేసి ఎవరు తీసుకొచ్చారు అని చెప్పేసి అంటారండి. అన్నప్పుడు మీరు ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. మరి మన భారతదేశంలో అంటే ఆఫ్టర్ ద స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్లుని తెచ్చినటువంటి రాష్ట్రం ఏదని మిమ్మల్ని అడుగుతారండి. ఫస్ట్ ఈ మత మార్పిళ్ల పైన ఒక చట్టాన్ని తెచ్చినటువంటి రాష్ట్రం ఏదని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే మీరు ఏం ఆన్సర్ చేయాలి, ఒడిషా అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ స్టేట్ ఏంటి సార్ అంటే ఒడిషా అని చెప్పేసి అంటామండి, ఒడిషా అని చెప్పేసి అంటాం. ఇది ఒకటి. సో ఇప్పటి వరకు కూడా మొత్తము 12 రాష్ట్రాలండి. సో 12 స్టేట్స్ ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ మీద ఆయా రాష్ట్రాల్లో చట్టాలు చేయడం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. 2026 మార్చి నాటికి మొత్తం మన భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మీద చట్టాలు తెచ్చినట్టు రాష్ట్రాలు ఎన్ని సార్ అంటే 12. ఫస్ట్ ఏంటి సార్ అంటే ఒడిషా, రీసెంట్గా ఏంటి సార్ అంటే ఛత్తీస్గఢ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఛత్తీస్గఢ్ అనగానే మీకు ఏదైతే మనకి ఖేలో ఇండియా ట్రైబల్ ఫెస్టివల్స్, ట్రైబల్ స్పోర్ట్స్ అని చెప్పేసి జరగబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆపరేషన్ కగారు అని చెప్పేసి మాట్లాడుకున్నాము. ఆపరేషన్ కగారు ఎక్కడ సార్ అంటే ఛత్తీస్గఢ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సీతానది ఉదాంతి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అనగానే ఎక్కడ సార్ అంటే ఛత్తీస్గఢ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనం చూడండి. సో మనకి చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి గారు నియమితులవడం జరిగింది. సో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారు, ఇటీవల కాలంలో మన భారతదేశం నుంచి చైనా రాయబారిగా నియమితులైన వ్యక్తి ఎవరు అంటారు అనగానే విక్రమ్ దొరైస్వామి అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు చూస్తే ప్రదీప్ కుమార్ రావత్ అని చెప్పేసి గతంలో ఈ ఉండేవారండి. ప్రదీప్ కుమార్ రావత్ గారు, వారి స్థానంలో ఇప్పుడు ఈయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్, విక్రమ్ దొరైస్వామి అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అంతే. ఎందుకు చదువుకోవాలి సార్, చైనాతో మనం గాల్వాన్ ఘటన జరిగిన తర్వాత సో మనకి వాళ్ళకి సంబంధాలు కొంచెం దెబ్బతిన్నాయండి. మళ్ళీ ఇప్పుడు దాన్ని దౌత్య మార్గంలో చక్కదిద్దడం కోసము ఈ యొక్క విక్రమ్ దొరైస్వామి గారిని నియమించారు. ఆయన సో చైనీస్ మాండరిన్ అని చెప్పేసి అంటాం, అది చాలా బాగా మాట్లాడగలుగుతారట. సో అందువల్ల ఓకేనా, వన్ ఆఫ్ ద రీజన్ అదొక్కటే కాదు, సో దౌత్యంలో కూడా ఇతను తెలివితేటలు బాగున్నాయట. సో అందువల్ల
చైనాకి ఇతనైతే సూట్ అని చెప్పేసి ఎన్ని పెట్టారు, ఆయన పేరేంటని అడుగుతారు అంతే, ఇంకేమొద్దు. ఆయనకి ఏమొచ్చు, ఎన్ని భాషలు వచ్చు, ఆయన ఏ ఫుడ్ తింటాడు, చైనీస్ ఫుడ్ తింటాడా లేదా, అలాంటివి ఎగ్జాంపుల్ అడిగారండి. సో ఇటీవల కాలంలో చైనాలో భారత రాయబారిగా ఎన్నికైన నియమితులైన వ్యక్తి ఎవరు అని అడుగుతారు. సో విక్రమ్ దొరైస్వామి అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, సో థాయ్ ప్రధానిగా మళ్ళీ ఎన్నికైనటువంటి అనుతిన్, థాయిలాండ్. సో థాయిలాండ్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, అవి కాదు గుర్తు రావాల్సింది. అంటే థాయిలాండ్ అనగానే సో మీకు బీచెస్ అవి ఓకేనండి, అది కాదు. సో థాయిలాండ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి సార్ అంటే అనుతిన్ అని చెప్పేసి అంటాం. అంటే పార్లమెంట్ బలపరీక్షలో ఆయన విజయం సాధించారు. గతంలో ఇతని మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. సో మళ్ళీ పార్లమెంట్లో ఇతను బలపరీక్షతో విజయం సాధించాడు. ప్రజాప్రతినిధుల సభలో మొత్తము 498 మంది సభ్యులు ఉండగా ఆయన పార్టీ అండి బూమ్ జై తై, చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన పొలిటికల్ పార్టీ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే ఒక ప్రధాని ఎన్నికైతే మాక్సిమం పొలిటికల్ పార్టీ ఏంటి అని అడుగుతారు, లేదా ప్రెసిడెంట్ ఎన్నికైనా పొలిటికల్ పార్టీ అని అడుగుతారు. ఈయన పొలిటికల్ పార్టీ బూమ్ జై థై. థై చూడండి, థాయిలాండ్ కదా, జై థై అని గుర్తుంచుకోవాలి. అదే భూమ్ 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 అని గుర్తుంచుకోవాలి. ఓకేనా, భూమ్ 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 అని. ఓకేనా. సో చెందిన ప్రధానమంత్రి అనుకూలంగా, అంటే ఈయనకి ఆ పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రికి అనుకూలంగా 293 ఓట్లు లభించాయి అని చెప్పేసి అన్నారు. సో సింపుల్ గా ఇటీవల కాలంలో థాయిలాండ్ ప్రధానిగా నియమితులైన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగితే పూర్తిగా సో ఆయన పేరేంటి సార్ అంటే, సో మనకి పూర్తిగా చెప్పాలంటే అనుతిన్, పూర్తిగా చెప్పాలంటే అనుతిన్ చర్న్ విరాకుల్ అని చెప్పేసి అంటామండి. విరాకుల్ అని చెప్పేసి అంటాము. ఆయన పొలిటికల్ పార్టీ ఏంటి అని అడుగుతారండి. సో అన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, సో మనకి బూమ్ జై థాయ్ అని చెప్పేసి అంటాం. థాయ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, జై జై థై అని చెప్పేసి అంటాం. ఇది చూడండి, జై అని చూసారా, జై జై థై. ఓకే, జై థై అని చెప్పేసి అనుకోండి, థాయ్ జై థై థాయిలాండ్. రైట్, ఆయన పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2028లో భారత్లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ జరగబోతున్నాయట. ఇక్కడ చూస్తే అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్ కు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్నటువంటి భారత్కు 2028లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ నిర్వహించబోతుంది. చూడండి, 2028 వరల్డ్ ఇండోర్ అంటే ఏంటి, పైన కప్ ఉంటుందండి, అంటే ఒక పెద్ద హాల్లో ఒక పెద్ద దీంట్లో స్పోర్ట్స్ జరుగుతాయి. అవుట్డోర్ అంటే ఏంటి, గ్రౌండ్ అండి. ఓకేనా, సో గ్రౌండ్లో జరుగుతాయి, అంతే సింపుల్. సో ఇక్కడ మనకి వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2028 ఏ దేశంలో నిర్వహించబోతున్నారు అంటారు. అన్నప్పుడు ఇండియాలో పర్టికులర్ ఎక్కడ, భువనేశ్వర్ ఒడిషా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎక్కడండి, సో మనకి ఒడిషా భువనేశ్వర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, అక్కడ కండక్ట్ చేయబోతున్నారు. సో ఇప్పటికీ ఆసియా దేశాలలో, ఇప్పటి వరకు ఆసియా దేశాలలో జపాన్ 1999లో కండక్ట్ చేశారు, ఖతార్ 2010లో చేశారు, చైనా లాస్ట్ టైం చైనాలోనే చేశారు. సో ఈ ఛాంపియన్షిప్లు ఆతిథ్యం ఇవ్వగా ఇప్పుడు 4వ దేశంగా భారత్ నిలవబోతుంది. మరి ఈ సంవత్సరం సో మనకి 26 ఏ దేశం సార్ అంటే పోలాండ్లో కండక్ట్ చేయబోతున్నారు. ఏ దేశం సార్ అంటే 2026 2026 ఎక్కడ సార్ అంటే పోలాండ్ అని చెప్పేసి అంటాం. ఏ ల్యాండ్, పోలాండ్ అని చెప్పేసి అంటాం, అక్కడ కండక్ట్ చేయబోతున్నారు. సో చూడండి, ఇక్కడ చిన్న స్టాటిక్ పాయింట్ చెప్తా. సో మనకి ఫెడరేషన్ అంటే అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నామా. ఏంటి సార్ అంటే అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. సో దీన్ని 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఢిల్లీలో ఉంటుందండి. మాక్సిమం ఈ స్పోర్ట్స్ అన్ని కూడా న్యూ ఢిల్లీలోనే ఉంటాయి. నెక్స్ట్, మరి దీని ప్రస్తుత ప్రెసిడెంట్గా ఎవరున్నారు సార్ అంటే బహదూర్ సింగ్ సాహు అని చెప్పేసి అంటామండి. బహదూర్ సింగ్ సెగో అండి, సాహు కాదు సెగో అని చెప్పేసి అంటాం. సెగో అని చెప్పేసి అంటాం, SEGOO అని చెప్పేసి అంటామండి. ఏమంటాము, సో మనకి సెగో అని చెప్పేసి అంటాము. ఈయన సో మనకి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సో గుర్తుంచుకోవాలి, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ గా బహదూర్ సింగ్ సాగో ఉన్నారు. హెడ్ క్వార్టర్ ఢిల్లీ, 1946లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది స్టాటిక్, ఇదిగోండి దాని సింబల్ కూడా అదే. మరి ఈ ఈవెంట్స్ ఎక్కడ జరగబోతున్నాయి 2028లో అంటే భువనేశ్వర్ ఒడిషా, మన భారతదేశంలోనే మనం బిడ్డింగ్ గెలవడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఎక్కడ, పోలాండ్. లాస్ట్ టైం ఎక్కడ, చైనా. మరి మన ఆసియా ఖండంలో సో ఎన్నో దేశం ఇలా కండక్ట్ చేయబోవడం అంటే 4వ దేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. జరిగినప్పుడు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అవన్నీ మళ్ళీ చదువుకుందాం. ఓకే, ఇప్పుడు కాదు కదా 2028 అంటే నాకు తెలిసి మీరు జాబ్లో జాయిన్ అయ్యి శాలరీ కూడా తీసుకుంటారు. ఓకేనండి, రైట్. సో మీకు గుర్తుంచుకోండి, ఒడిషా అనగానే మీకు మన భారతదేశంలోని అతిపెద్ద సో మనకి హాకీ స్టేడియం ఏంటి సార్ అంటే బిర్సా ముండా హాకీ స్టేడియం అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఒడిషా. రైట్.
నెక్స్ట్ చూద్దాం, చూడండి చెక్ లిస్ట్. ఏ లిస్ట్? చెక్ లిస్ట్. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. చెక్ లిస్ట్లో పెట్టే ప్రతిదీ కూడా కేంద్రంలో లోక్పాలు, రాష్ట్రాల్లో లోకయుక్తాలను ఏర్పాటు చేయాలని ఏ కమిటీ ఫస్ట్ ఏ సంఘం సిఫారసు చేసింది సార్ అంటే మొరార్జీ దేశాయ్ సారథ్యంలోని మొట్టమొదటి పరిపాలనా సంస్కరణ సంఘం సూచించింది. ఫస్ట్ పాయింట్. సో ఎందుకు సార్ అంటే ప్రధానంగా అవినీతిని అరికట్టడం కోసము ఈ యొక్క లోకయుక్తాలను తీసుకురావడం జరిగింది. అన్నమయ్య జలాశయం ఏ జిల్లాలో ఉంది సార్ అంటే కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ 29.4 టీఎంసీల, ఓకేనండి. సో మనకి సామర్థ్యంతో 2.25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరు సరఫరా చేసేందుకు అప్పర్ భద్రా ప్రాజెక్టును కర్ణాటక చేపట్టింది. సో ఈ యొక్క అప్పర్ భద్రా ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతారు. అన్నప్పుడు మీరు కర్ణాటక అని ఆన్సర్ చేయాలి. దీనికి జాతీయ హోదా కల్పించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలన్నది అన్నారు. ఇంకా అవ్వలేదు, గోయింగ్గా జరుగుతూ ఉంది, అది వేరే విషయము. సో మనకి చూడండి దక్షిణాదిలో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ పాయింట్ ఏంటి సార్ అంటే ఒకసారి చూడండి, ఈ పాయింట్ ఏంటి సార్ అంటే సో ఇక్కడ చూస్తే దక్షిణాదిలో పోలవరం తరువాత జాతీయ హోదా లభించిన ప్రాజెక్ట్ సో అప్పర్ భద్ర, గుర్తుంచుకోండి. సౌత్ ఇండియాలో సో మనకి జాతీయ హోదా పొందినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్. దాని తర్వాత రెండో ప్రాజెక్ట్ అప్పర్ భద్ర ప్రాజెక్ట్, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక, అంటే సిద్ధరామయ్య గారు. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే మై డియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్. సో క్వశ్చన్ ఫర్ యూ, వాట్ ఈజ్ ద అప్రూవ్డ్ టెన్యూర్ లేదా డ్యూరేషన్ ఆఫ్ ద భారత్ అయోధ్యిక్ వికాస్ యోజన అని చెప్పేసి అంటున్నారు. అంటే భవ్య పథకం యొక్క డ్యూరేషన్ ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, మొత్తం 6 years అని చెప్పేసి మీకు తెలిసిందే. ఓకేనా, సో ఇది మనకి మొత్తం మీ కాన్సెప్ట్ అంతా తెలిసిందని నేను అనుకుంటున్నాను. 2026-27 ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సో 2031-32 అండి. సో 32 ఇప్పటి వరకు కూడా ఈ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని అభివృద్ధి చేయాలి, 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దీనిని సో తీసుకురాబోతా ఉన్నారు. మొత్తం ఎన్ని వేల కోట్ల రూపాయలతో అంటే మీకు తెలిసిందే. ఓకేనా, సో దాదాపుగా 33,660 కోట్లతో సో దీన్ని క్యాబినెట్ ఆమోద ముద్ర తెలిపింది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా, రైట్. ఇవి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.